నా కామెడీ షో. రామ్ ప్రసాద్ ఒక అద్భుతమైన గెటప్ వేయబోతున్నాడు. ఏ గెటప్? కిల్లర్ గెటప్. మరి ఇప్పుడు ఆ కిల్లర్ గెటప్ లో రామ్ ప్రసాద్ వచ్చి స్కిట్ ని చంపుతాడా లేదా ఆ స్కిట్ లో ఉన్న క్యారెక్టర్స్ ని చంపుతాడా? ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆన్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఏమండి ఈ రోజు మునక్కాయ కూర చేయమంటారా? వద్దు, దొండకాయ కూర చేయి. ఏమైందండి? మునక్కాయ కూర తిని కూడా నేనేమీ చేయలేదన్న చెడ్డ పేరు నాకెందుకు? ఏమండి దోమండి? దోమ? నేనంటే మీకు ఎంత ప్రేమ అండి, కనీసం నా మీద ఒక దోమ కూడా వాళ్ళనివ్వలేదు. ప్రేమ తొక్క. నాకంటే ఎక్కువసేపు దోమ నీ మీద వాలిందన్న చెడ్డ పేరు నాకెందుకు? అవన్నీ పక్కన పెట్టండి. కనీసం ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వస్తారా? రాను. 12 గంటల దాకా అస్సలు రా. మరి ఏం పీకనప్పుడు ఇంకేం ఎందుకు పెళ్లి చేసుకోవాలో? మా నాన్న ఏం పీకలేక ఇష్టం లేకపోయినా బలవంతంగా కట్నం కోసం నీకు ఇచ్చి పెళ్లి చేశాడు కదా. నీకు పెళ్లి చేసి గొంతు కోసాడండి. ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వస్తారంటే రావు. సరదాగా ఫోన్ లో మాట్లాడితే ఫోన్ ఎత్తు. ఇలా అయితే నేనేం చేయాలండి? ఏదో చేసుకోపో. బండికి వస్తావో కారుకి వస్తావో లారీ ఎక్కొస్తావో ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో బేబీ, నీ పవిత్రమైన పాదాలు కందిపోకుండా నా చేతిలో అడ్డు పెట్టనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. కాళ్ళకు చెప్పులున్నాయి, కనిపించట్లేదా? నేను నీ చెప్పైనా బాగుండు, అంటు పెట్టుకుని ఉండండి. నువ్వు నా చెప్పువే. మరీ అంత హార్ష్ గా మాట్లాడకు ధరణి, నేను హట్ అవుతాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఇష్టంగా పెళ్లి చేసుకున్నావు కదా, నన్ను ఎలా చూసుకుంటావో చెప్పు. ఇమ్రాన్ హష్మి హీరోయిన్ ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటా. అతను యాక్టింగ్ చేసినట్టు ఉండదు, జీవిస్తాడు. అలాంటి క్యారెక్టర్ నాకు ఇస్తే పండిస్తా నేను. పండించావుగా. పెళ్ళై 3 ఏళ్ళు అయింది, ఇప్పటికీ పిల్లలు లేరు. తినడం పండడం, తినడం పండడం, ఈ 2 తప్ప నీకేవీ రావు. నా బేబీ కోపంగా ఉంది కదా, ఎలా కూల్ చేస్తానో చూడండి. బేబీ, నీ కోసం కాఫీ పోసుకొచ్చా. నువ్వు అటు నుంచి తాగు, నేను ఇటు నుంచి తాగుతా. ఓకేనా? నేను కూడా ఒకటి చెప్పనా? ఇదే సాసర్లో కాఫీ ఉంది కదా, నువ్వు అటు నుంచి తాగు, ఇటు వచ్చి నువ్వే తాగు, ఇటు వచ్చి నువ్వే తాగు. లోపల ప్రేమన్న కోపగా మాట్లాడుతుంది ఎందుకో. ఏ ధరణి, దొరబాబు, ధరణి, దొరబాబు, దా దో దా. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. ఎప్పటి వరకు ఈ చాటుగా కలవడము? ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు కదా. నువ్వు మీ ఆవిడతో సంతోషంగా లేవు, నేను మా ఆయనతో సంతోషంగా లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. నాకు తెలిసిన సీరియల్ కిల్లర్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర ఫోన్ చేద్దాం ఉండు. హలో, ఓకే రమ్మన్నాడు, వెళ్తుందా? అర్థమైపోయి ఉంటది. ఐఎమ్ సీరియల్ కిల్లర్, ఐఎమ్ సినిమా కిల్లర్, ఐఎమ్ షార్ట్ ఫిలిం కిల్లర్. చూసారా, ఒక పంచికి 3 పంచులు అలాగేసారా దరిద్రంగా. బుర్ర తక్కువ ఎదవల్ల. నా దగ్గర మీరు అర్జెంట్గా వచ్చారు, అర్థమైందా? అవును సార్, నాకు విషయం అర్థం కాదు. 2 గన్నులు ఎందుకు తీసుకొచ్చారు? ఇందులోంచి గురి చూస్తానా, ఇందులోంచి కాలుస్తాను రా. అప్పుడు బుల్లెట్ ఇందులోనే పెట్టచ్చు కదా సార్. ఈ గన్న పనిచేయదురా. అప్పుడు ఇందులోనే గురి చూడొచ్చు కదా. ఈ కంతో చూడలేను రా నేను. ఎందుకు? మొన్న జలుబు చేసిందని చెప్పి ఇడికి మాస్క్ తెమ్మంటే ఇది పట్టుకొచ్చాడు. వేస్ట్ చేయడం చెప్పి ఆడుతున్నా. నా పేరు మంచోడు, నా పేరు అమాయకుడు, నా పేరు మర్యాదస్తుడు. కిల్లర్స్ అని ఎవరు డౌట్ రాకూడదని చెప్పి ఈ పేర్లు పెట్టుకున్నాం. సరే, నా దగ్గర మీరు శిష్యార్కం చేయాలంటే కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నా, వాటికి ఆన్సర్ చెప్పండి. ఒక అమ్మాయి చచ్చిపోయి ఉంది, అక్కడ 2 కిల్లర్స్ ఉన్నారు. ఒకటి చేతిలో కత్తి ఉంది, ఇంకోటి చేతిలో పెన్ ఉంది. ఇద్దరు ఎవరు చంపుంటారు అమ్మాయిని? కత్తునోడు చంపుంటాడు సార్. కత్తినోడు చంపాడు సార్. నో, పెన్నుడు చంపాడు. అదేలా? కత్తునోడు కదా పొడిచేది. కత్తి కన్నా కలం గొప్పదరా, దాంతో షార్ప్ వేసేసాడు. ఏం పాయింట్ పెట్టావన్నా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఒక అమ్మాయి చచ్చిపోయింది, పక్కన మొగుడు ఉన్నాడు, వాడి చేతికి బ్లడ్ ఉంది. పక్కన లవర్ ఉన్నాడు, వాడి చేతికి బ్లడ్ లేదు. ఇద్దరు ఎవరు చంపారు? అరే నువ్వు రావేంట్రా? మళ్ళీ తిరిగి ఈడికే వస్తారు కదా సార్. ఇంటెలిజెంట్ ఫెలో సార్. ఇద్దరు ఎవరు చంపుంటారు? భర్త చేతికి బ్లడ్ ఉంది కాబట్టి భర్తే చంపుంటాడు సార్. కాదు, భర్త అంటే భార్య అంటే లవర్ చంపాడు సార్. ఇద్దరు కాదు. మరి ఎవరు చంపారు సార్? అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ చచ్చిపోయింది. మరి మొగుడు చేతికి బ్లడ్ ఎట్లా వచ్చింది? దానికి బ్లడ్ క్యాన్సర్ కదా, లాస్ట్ లో దగ్గు తగ్గింది, బ్లడ్ ఆడి చేతికి వచ్చింది. మన కస్టమర్లు ఫోన్ చేశారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వస్తున్నారు, రెడీగా ఉండండి.
ఈడే ఆ సీరియల్ కిల్లర్ అయి ఉంటాడు. సార్ ఫోన్ చేసింది మేమేనండి. ఎస్ కాలింది నేనే. సార్ మా ఆవిడని చంపేయండి సార్. ఏ సెంటర్ దీన్ని మా ఆవిడగా ఇది మళ్ళీ ఎవరు? అంటే నేను చంపాల్సింది మీ మా ఆవిడని. అలానే మా ఆయనను కూడా. ఒక మర్డర్ కి 2 lakhs తీసుకుంటారు. 2 మర్డర్లు అంటే ఓకే 1 lakh అవుద్ది. 1 lakh మరీ ఎక్కువ చెప్తున్నారు సార్. 1.5 తీసుకోండి. 1.5 తీసుకోండి. ఈ నాకన్నా లెక్కల వీక్ లా ఉన్నాడు. సరిపోయారు ఇద్దరును. ఎందుకు మీ ఆవిడ ఫోటో మీ ఆయన ఫోటో చూపించు. ఇదిగో మా ఆయన ఫోటో. బో ఇద్దరిని చూస్తే ఫ్రీగా చంపాలనిపిస్తుంది. అందరిద్దరంగా ఉన్నారా? ఓ పని చేయండి, రేపు మార్నింగ్ పార్క్ కి నువ్వు మీ ఆయన తీసుకొని రా, నువ్వు మీ ఆవిడ తీసుకొని రా, అక్కడ వేసేద్దాం. సార్ ఎన్ని ఏళ్ళు? ఒకటే. అదేంటి 2 కదా? నాకు ఈ కను కనిపించదు. ఆడి అంత బుక్ అయిపోయింది. పదండి మటర్ రెడీ చేయాలి మనం. ఏమండి మిమ్మల్ని ఈ రోజు పార్క్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పార్కా? అక్కడ అందరూ ఉంటారు. వీడియోలు తీసి నెట్ లో పెట్టి నన్ను ఫేమస్ చేస్తే నాకు ఫేమస్ అవ్వటం ఇష్టం ఉండదు. ప్రతిసారి మీరే నన్ను బయటకు తీసుకెళ్తూ ఉంటారు కదా, ఈ రోజు సరదాగా మిమ్మల్ని బయటకు తీసుకెళ్దామని. సరే దా వెళ్దాం. అదేంటండి ఈ రోజు పార్క్ తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి అడుగుతున్నా కదా బయటకు వెళ్తారని, అందుకే పార్క్ తీసుకొచ్చాను. కూర్చొని నీతో మాట్లాడాలి ఒక మాట. ఎంత సంతోషంగా ఉందో ఈ రోజు. ఇక్కడ ఏమన్నా సిగ్గుపడుతున్నావా? పోనీ ఆ తుప్పల దగ్గరికి వెళ్దామా? వద్దండి, ఆడ ప్లేస్ మరి ఇరుగ్గా ఉంటది. నీకెలా తెలుసు? అంటే వాకింగ్ వస్తానండి పార్క్ కి, అలా తెలుసు. పోనీ ఆ పెద్ద చెట్టు వెనక్కి వెళ్దామా? వద్దులే, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. వాడికి 20 రూపాయలు ఇస్తే సైలెంట్ గా ఉంటాడు. అంటే నేను వచ్చినప్పుడల్లా అడుగుతుంటాడండి. 20 రూపాయలు ఇస్తుంటావా? ఏ పల్లీలే డార్లింగ్, నీకు ఏదైనా తీసుకొస్తా. నాకు ఏమండి మీకోసం ఏమైనా తీసుకొస్తాను. సరే ధరణి. ఎవరండి మీరు? ఓ మీరా? కాదు ఏంటి ఎంత లేటు? వేం కంగారు పడద్దు. ఇగో ఐస్ క్రీమ్ ఉంది కదా, దాంట్లో విషయం కలిపాం. ఇందులో పల్లీలు ఉన్నాయి, ఈ పల్లీలో విషయం కలిపాం. అది మీ ఆయన నోట్లో వేయండి, అది దాని నోట్లో పెట్టు. మీరు కూర్చోండి, మేము అమ్మడం వస్తాం. ఓకే. పల్లె బాబు పల్లి తీసుకోండమ్మా. ఏమండి మీకోసం పల్లీలండి. ఫస్ట్ నువ్వు తిను. అయిందా? బాగైందా? ఫస్ట్ మీరే తినండి. లేదు నువ్వు తినాలి. ఫస్ట్ మీరే నువ్వు తినండి. తినకపోతే నేను అలుగుతా. వద్దులేండి, ఒక ఆట ఆడదామా? నేను ఇలా వేస్తాను, మీరు అలా క్యాచ్ పెట్టాలి. ఓకేనా? బాగుంది. అయితే ఫస్ట్ నేను వేస్తాను. క్యాచ్ పెట్టు. పట్టుకోవటమే రావట్లేదు సరిగ్గా. అయ్యో. సరిగ్గా పట్టుకో. పల్లీలన్నీ అయిపోయినాయి, ఏం చేద్దాం చెప్పు. సార్ మీకు పెళ్లి ఎందుకు పిల్లలేరు కదా? మీకు ఎలా తెలుసు? గురి తప్పింది. ఏ ఐసే బాబు ఐస్ ఎంత? ఫ్రీగా ఇస్తాను, దానికి తినిపించే. డార్లింగ్ ఐస్ తిందామా? నువ్వు కూడా ఐస్ క్రీమ్ తెచ్చావా? ఇంకెవరు తెచ్చారు? ఏమండి పార్క్ వచ్చినప్పుడల్లా ఐస్ వాడు అడుగుతుంటాడండి. ఏమండి మీరు తినండి. నువ్వు తినబ్బా. రాక బయటకు వచ్చావు, ఫస్ట్ మీరే తినాలి. ఫస్ట్ నువ్వే తినొచ్చు కదా. ఏమండి మీరే తినాలి. నేనే తింటానులే. దాంట్లో విషయం కలిపాను సార్. మరి ఇది ఎవరు తింటారో? వేస్ట్ అయిపోద్ది కదా. నువ్వు మొత్తం కరిగిపోయిందా? టైం వేస్ట్ చేస్తున్నావు. ఒక పని చేయరా, ఏంటి? నేను చిన్న కర్చీఫ్ లో విషయం పెడతా. ఓకే. తీసుకుని దాన్ని ముక్కు తెరిపెట్టు. ఓకే, మీ అసిస్టెంట్ పంపించండి. అరే తీసుకెళ్ళి అడిగిచ్చే. ఖతం. బై బాయ్, గుడ్ బై. ఈడేంటి అలా పడిపోయాడు? నేను చూసుకుంటా, నేను చెప్పాను అక్కడ వెయిట్ చేయి. ఏమండి ఇప్పుడే వస్తాను. ఏంటి చంపేదంతా లేదా? ఓ పని చేయి, మీ ఆయన తీసుకుని ముందు డాన్స్ చేయి. నేను రాయి తీసుకొచ్చి ఆ నెత్తి మీద వేసేస్తాం, పారిపోతాం. మళ్ళీనా? ఎందుకే మంచిది, రాయి మిస్ అయింది అనుకోరా, ఆ కత్తి వేసేసండి. కర్మరా బాబు. ఏమండి సరదాగా డాన్స్ చేద్దాం రండి. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్నా బేరసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. అయ్యో అంత పెద్ద బండి ఆయన ఒక్కడే ఎత్తుకోలేకపోతుంది. నేను హెల్ప్ చేస్తాను, ఇటువంటి. ఏయ్, చంపుతావా చంపవా? పొడుస్తావా పొడవా? ఏంటంతా ఇంత ఒక్క డిలే? నిమిషం. ఒక్క దెబ్బకి 2 పెట్టలు ఇవ్వడం చూసారా? ఎలా? చూడలేదు. చూస్తారా? మీకన్నా ముందే వీళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చారా? Yes. మిమ్మల్ని చంపని నాకు అడ్వాన్స్ ఇచ్చారు. అందుకని మీ ఇద్దరు వేయడానికి పార్క్ ప్లాన్ నాదే. అమాయకుని అనుకున్నావు నేను. ఐఎమ్ రేబో. అట్లుంటది మనతోని. ఏరా నువ్వు బిల్డప్లు, నువ్వు కాకపోతే ఇంకొకడు. అయిందా? బాగైందా? మీరు చెప్పినట్లుగే మొత్తం అంతా సెటిల్ అయిపోయింది. ఒకటే కూడా బ్యాలెన్స్ ఉంది, అది క్లియర్ చేస్తే ఓకే కదా? నన్నెందుకు చంపావురా? ఇది పరిచయం ఏంచి దీనికి కన్నేసాను రా. నిన్ను కూడా వేసి నాకు అడ్వాన్స్ ఇచ్చింది. ఇది ప్లానింగ్ ఫైనల్ గా మాట్లాడుకున్నట్టుగా అంతా అయిపోయింది. నా ఊ నేనేమన్నాను, మొత్తం ఆస్తి అంతా సమానం చేస్తాను. అయ్యో బాబో, ఇన్ని ట్విస్టులు నా వల్ల కావట్లేదు. నీ డబ్బంతా నేను కొట్టేశాను రా. దెబ్బ మీద దెబ్బ.
ఈ రోజు నీ డబ్బు అంతా నాది. ఒక విషయం చెప్పమంటావా? చెప్పు. నీ వల్ల నేను ప్రెగ్నెన్స్ అయ్యా. నా వల్ల ప్రెగ్నెంటా? వీడికి షాకింగ్ న్యూస్ చచ్చినా చచ్చిపోతాడు, కరెక్ట్ కాపీ చేసినా చచ్చిపోతాడు. కృష్ణ భగవాన్ గారు మనం అనుకున్నట్టుగా డీల్ ఓకే. మా మాస్టర్ బ్రెయిన్ కి ఈ స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు, ఆటో రామ్ ప్రసాద్ గారు స్కిట్ లో ఎంత ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ట్విస్ట్ అంతా ఉండాలి, అది అన్ని వచ్చింది. ఓవరాల్ వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, రాంప్రసాద్ గారు బాగుంది, మీ స్టైల్లో ఉంది. ట్విస్టులు, ఊహించని మలుపులు అందరూ చాలా బాగా చేశారు. నాకు బాబుది బాగా నచ్చింది, అస్సలు సింక్ కాకుండా చేశాడు అమ్మాయి. All right, once again, thank you so much, Auto Ram Prasad and team. Thank you guys.